అమెరికా ఇంకా ఇరాన్ మధ్య 2 వారాల సీజ్ ఫైర్ కుదిరింది. హార్మోజ్ స్ట్రెయిట్ కూడా మళ్ళీ ఓపెన్ చేస్తా అన్నారు. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది. కానీ ఇది టెంపరరీ సీజ్ ఫైరే. హార్మోజ్ స్ట్రెయిట్ ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? ఈ సీజ్ ఫైర్లో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పాత్ర ఎంతవరకు? డాక్టర్ జయప్రకాష్ నారాయణ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇలాంటి పరిస్థితిలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ఒక యుద్ధాన్ని స్టాప్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అంటారా? ఇంకో మార్గం లేదు శరణ్య. ఎందుకంటే రెండు పక్కల కూడా మ్యాక్సిమలిస్ట్ డిమాండ్స్ అంటాం. అవి కూర్చుని ఒప్పందం చేసుకుని ఇచ్చిపుచ్చుకోవటం, కొంత తగ్గాలి కొన్ని విషయాల్లో పట్టుబట్టాలి, ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కావాలి. ఇవన్నీ యుద్ధం మధ్యలో జరిగేవి కాదు, సుదీర్ఘకాలం చర్చలు జరగాలి. కాబట్టి ఇరాన్ కొంచెం మండిపట్టు పట్టింది. మేము అసలు శాశ్వతంగా శాంతి ఒప్పందం లేకపోతే కాల్పులు ఉన్నట్టుగా అంగీకరించమని చెప్పాను. కానీ అది సరైన పద్ధతి కాదు. అంచేత ఇదే మార్గం, ఇంకో మార్గం లేదు. ఇప్పుడు కూర్చుని 15 రోజులు 4 రోజుల టైం ఉంటుంది కాబట్టి కాస్త నింపాదిగా కొంచెం వేడి తగ్గిన తర్వాత, ఆవేశం తగ్గిన తర్వాత, లేకపోతే ఏమవుతుంది, మనం తెలుగు సినిమాల్లో పూర్వం చూస్తుంటాం కదా, బస్తీ మీద సవాల్ తొడగొట్టుకోవడం, దాని నుంచి బయటపడి కొంచెం చర్చల్లోకి వెళ్ళాలి. అంచేత దీన్ని మనం అంతా ఆహ్వానించాలి. సార్, ట్రంప్ ప్రకారం ఈ సీజ్ ఫైర్ లో పాకిస్తాన్ పెద్ద పాత్రనే ప్లే చేసింది, బిగ్ రోల్ ఇన్ దిస్ సీజ్ ఫైర్. అసలు పాకిస్తాన్ కి ఈ సిచ్యువేషన్ లో లెవరేజ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు సార్? ఒకటి, భౌగోళికంగా ఇరాన్ పక్కనే ఉన్నది. 2 ఇస్లామిక్ దేశాల్లో అణుబాంబులు, అణ్వస్త్రాలు ఉన్న ఏకైక దేశం. 3, అమెరికాతో, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్తో చాలా సన్నిహిత సంబంధం, వ్యాపార సంబంధం కూడా ఉంది, వ్యక్తిగత సంబంధం ఉందని చెప్పి అంటారు. 4వది, షియా జనాభా మీకు ఇరాన్ తర్వాత ప్రపంచంలో అతి ఎక్కువ ఉన్న దేశం పాకిస్తాన్, భారతదేశం, ఇరాక్. ఈ 3 దేశాలు ఇరాన్ తర్వాత షియా జనాభా ఎక్కువ. ఈ మన 2 దేశాల కంటే, ఇరాక్, భారత్ కంటే కొద్దిగా అక్కడ షియా జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇరాన్ ఒక పక్కన ఇస్లామిక్ దేశము, సున్నీ దేశం పాకిస్తాన్, అయినా కూడా సరిహద్దులు ఉన్న దేశం, షియాలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కయ్యానికి కాల్దవటం లేదు. అంచేత వివిధ కారణాలుగా మాట్లాడడానికి కాస్త అవకాశం దొరికింది. సార్, ఇప్పుడు హార్మోజ్ స్ట్రెయిట్ ఇప్పుడు ఓపెన్ చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ అది నిజంగానే ఓపెన్ అవుతే దానిపై కంట్రోల్ ఇరాన్ తీసుకుంటుంది అని కూడా ఇరాన్ వాళ్ళు అంటున్నారు. కానీ స్టార్టింగ్ నుంచి డొనాల్డ్ ట్రంప్ దానికి ఒప్పుకోవట్లేదు, మేమేం కంట్రోల్ ఇయ్యము అనే అంటున్నారు. నిజంగా హార్మోజ్ స్ట్రెయిట్ పైన ఇరాన్ కంట్రోల్ ఉంటే ఇండియా మీద ఏమైనా పెద్ద ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారా? ఇండియా ఒక్కటే కాదు శరణ్య, ప్రపంచం మొత్తం మీద ప్రభావం ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ఇవి అంతర్జాతీయ నౌకాయానానికి అందరికీ స్వేచ్ఛగా మరి సరుకుల రవాణా, మనుషుల రవాణా చేయడం కోసం చెప్పిన హక్కు అన్నటువంటిది. ఇప్పుడు ఇరాన్, ఒమాన్ 2 కలిసి, తూర్పు తీరంలో ఇరాన్, పశ్చిమ తీరంలో ఒమాన్, ఈ హార్మోజ్ స్ట్రెయిట్కి కలిసి ఇప్పుడు సూయజ్ కెనాల్ లాగా, పెనామా కెనాల్ లాగా టారిఫ్లు పెట్టారనుకోండి. టారిఫ్లు ఎప్పుడు వస్తాయి? మీ దేశం లోపల జల రవాణా ఉన్నట్టయితే, మీ దేశం పెట్టుబడి పెట్టి అక్కడ ఒక కాలువ నిర్మాణం చేసినట్టయితే, ఆ కాలువ మీ సొంతం అయితే అప్పుడు టారిఫ్లు వస్తాయి. కానీ సముద్ర మార్గం ప్రపంచం మొత్తానికి కూడా చెందింది. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇది టారిఫ్ అవుతాయి. కాబట్టి మొట్టమొదటిసారి ప్రపంచానికి ఏంటంటే ఒక ప్రెసిడెంట్ ఒకసారి ఇచ్చేస్తే, రేపొద్దున అరేబియన్ పెనిన్సులాకి పశ్చిమ తీరంలో గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఉన్నది, సూయజ్ కెనాల్ నుంచి ఎర్ర సముద్రం, రెడ్ సీ ఉన్నది. అక్కడ మరి యెమెన్ వాడు మరొకడు వచ్చి వాడు చేస్తానంటాడు, టారిఫ్ పెడతానంటాడు. సొమాలి వాడు అవతల ఉన్నాడు, ఇటు పక్కన యెమెన్ వాడు ఉన్నాడు. లేకపోతే మలక్కా స్టేట్ దగ్గర ఆగ్నేయాసియా దేశాలు ఉన్నాయి, వాడు పెడతానొచ్చు రేపొద్దున. లేకపోతే మరో చోట అప్పుడు బ్లాక్ సీ, టర్కీ కానీ రష్యా కానీ వాటంటికి సంబంధం ఉన్నది, సీ ఆఫ్ డార్డనెల్స్ అంటారు. లేకపోతే జిబ్రాల్టర్, స్ట్రెయిట్ ఆఫ్ జిబ్రాల్టర్, అక్కడ స్పెయిన్ వాళ్ళు మరొక వాళ్ళు పెడతా ఉండొచ్చు. కాబట్టి దీనికి అంతం ఉండదు. ఇది ఒక అంతర్జాతీయంగా ఒక మౌలికమైనటువంటి అంతర్జాతీయ రవాణా సూత్రాలని మనం మార్చినట్టు. రెండోది, పోనీ ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు, ఇక్కడ ఆయిల్ ఉన్నది, ఇరాన్ మరి మొండి పట్టుపడుతోంది, ఇరాన్ ఎవరు దాన్ని ఆపలేకపోతున్నారు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ని విడుదల చేయలేకపోతున్నారు, ఒప్పుకుందామంటే
వాళ్ళు ఏదో ఒక్కొక్క ఓడకి $2 మిలియన్ $1 మిలియన్ గొంతుమ కొట్లు ఉన్నాయి. సూయజ్ కెనాల్ ఈజిప్ట్ నుంచో లేకపోతే ఈజిప్ట్లో పరిపాలనలో ఉండగా బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన కెనాల్. ఆ దేశం సరిహద్దుల లోపల. దానికోసం బోర్డు ఖర్చు అవుతుంది, డ్రెడ్జింగ్ కానీ లేకపోతే కాలువ నిర్వహణకు కానీ. అయినా కూడా అక్కడ వసూలు చేసే డబ్బు ఒక 40-50 వేల టన్నుల సరుకు కనుక వెళ్ళినట్టయితే $1,00,000 $1,06,000 డిస్కౌంట్లు పోగా. వీళ్ళు అంతర్జాతీయ రవాణాకి వెళ్ళవలసిన దానిలో వీళ్ళకి హక్కు లేని దానిలో $2 మిలియన్ $20 అడుగుతున్నారు. ఇప్పుడు సహజంగా చమురు ధర పెరిగిపోతుంది అంతర్జాతీయంగా. అంచేత ఒకటి అసలు మనం అందరం పట్టుబట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ ఈ టారిఫ్లు పెట్టి ఒక దేశం సొంతంగా చేసుకోవడాన్ని మనం పూర్తిగా ఆపాలి. ప్రపంచం మొత్తంలో ఇలాంటి సమస్యలు మీతో చోట్ల ఉత్పన్నం కాకుండా. 2, ఇక తప్పనిసరి ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ అవసరమైంది, వేరే మార్గాంతరం లేదు అని చెప్పి అన్నట్టయితే మీకు సూయజ్ కెనాల్లో ఉన్నట్టుగా చాలా తక్కువ టారిఫ్ ఉండాలి. కానీ ఈ $10,00,000 టారిఫ్ పెట్టేసి అంతర్జాతీయంగా ఖర్చులు పెంచుతామంటే ప్రపంచంలో ఏ దేశం ఒప్పుకోదు. అంచేత అది చాలా కీలకమైన అంశం. ఎట్లాగొట్లా చిక్కుముడి విప్పాలి. సార్, ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ ఏదైతే తీసుకుంటున్నాం మనము, అది ఇప్పటికైతే టెంపరీయే. సో అది వాళ్ళు బ్రేక్ చెయ్యరు అని మీరు నమ్ముతున్నారా అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ వార్ మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పాత్ర ఎంతవరకు ఉంది? అలాగే ఇండియా ఇంకా ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అదర్ సైడ్ ఆఫ్ ది హెమిస్పియర్, వీళ్ళు ఎక్కువ వరకు ఈ కంట్రీస్ మీద ఆయిల్స్ కానీ రిజర్వ్స్ కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీద చాలా డిపెండెంట్ అయి ఉన్నారు. ఈ కంట్రీస్ పాత్ర ఎక్కువ ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు దీనిలో 4 పార్టీలు ఉన్నాయి. ఒకటి ప్రపంచం అంతా, మనలాంటి దేశాలన్నీ కలిసి. మనందరికీ స్థానికంగా యుద్ధంతో సంబంధం లేదు. మన బాధ ఏమిటి? ప్రపంచ శాంతి ఉండాలి, ఆర్థిక ప్రగతి ఉంటే మన దేశాలు కూడా బాగుపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కానీ మరో చోట కానీ ఈ చమురు మనకి అందే ఏర్పాటు కావాలి తప్ప దానికి రవాణాకు అంతరాయం ఉండకూడదు. మన కోరికలు ఈ 3. గల్ఫ్ దేశాల కోరికలు అంటే అక్కడ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం. అక్కడ చుట్టూ ఉన్నటువంటి సున్నీ రిపబ్లిక్లు, వాళ్ళందరి మీద ఇరాన్ దాడి చేసింది. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ మీద దాడులు రాకూడదు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ శాశ్వతంగా తెరిచి ఉంచాలి. ఎందుకంటే అక్కడి నుంచి రవాణా అయ్యేది అక్కడి నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, ఆయిల్ కానీ గ్యాస్ కానీ. అది లేకపోతే ఆ దేశాలన్నీ కూడా ఆర్థికంగా అది ఆత్మహత్య కింద లెక్కాలి. అది తెరిచి ఉంచాలి. 3ది, ఇటీవల కాలంలో ఈ సున్నీ దేశాలు, అరబ్ దేశాలు, ఒకప్పుడు ఛాందసవాదంలో ఉన్న దేశాలు, మతతత్వం కరడుగట్టిన మతతత్వం ఉన్న దేశాలు, ఇప్పుడు ఆధునికీకరణ వైపు, ఆర్థిక ప్రగతి వైపు, స్వేచ్ఛ వైపు క్రమక్రమంగా ప్రయాణం చేస్తున్నాయి. అందుకు అంతర్జాతీయ పెట్టుబడులు కానీ అంతర్జాతీయంగా చాలామంది అక్కడ వచ్చి నివసించడానికి ఇష్టపడుతున్నారు. పూర్వం అలా ఉండేది కాదు. అది కొనసాగు ఆధునికీకరణ జరగాలి. అది వాళ్ళ కోరిక. అమెరికా, ఇజ్రాయెల్ ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణుబాంబుని తయారు చేసే అవకాశం ఉండకూడదు. 2ది, 4 టెర్రరిస్ట్ దళాలను ఇరానే పెంచి ప్రోత్సహిస్తుంది. ప్రాక్సీ దళాలు అంటారు. వాళ్ళ ద్వారా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద, ఇతర దేశాల మీద నిరంతరం దాడులు, టెర్రరిజం, ఉగ్రవాద చర్యలు. అది 80% ఉండటానికి తెలియదు. అది వాళ్ళు కోరేది. ఇరాన్ కోరికలు ఏమిటి? ఇక మా మీద ఎలాంటి దాడి జరుగుతుందని చెప్పిన భయం మాకు ఉండకూడదు. మా మీద ఉన్న ఆర్థిక ఆంక్షలు తొలగిపోవాలి. అంచేత రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాస్త ముందు చూపు ఉన్నట్లయితే ఈ ప్రయోజనాలన్నీ కూడా సమన్వయం చేయడం అసాధ్యం కాదు. కానీ ప్రద్దాలను నేను నెగ్గాలను ఎవరు పట్టుబట్టినా, అటు అమెరికా, ఇజ్రాయెల్ పట్టుబట్టినా, ఇటు ఇరాన్ పట్టుబట్టినా కూడా తెగిపోతుంది. తెగిపోతే ఏమవుతుంది? మళ్ళీ ఇరాన్ మీద దాడులు వస్తాయి. తెగిపోతే ఏమవుతుంది? మళ్ళీ ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని మూసేస్తానంటుంది. ప్రపంచం అంతా కూడా తలడిల్లిపోతుంది. కాబట్టి మనంతా ఒత్తిడి తీసుకొచ్చి మొండి పట్టకుండా ఎవరో కూడా, ఉదాహరణకి ఇక ముందు ఇలాంటి దాడి జరగదని మాకు శాశ్వతంగా మాకు ఏర్పాటు చేయండి, ఓ మాట ఇవ్వగలరు. కానీ ఎవరు ఏర్పాటు చేస్తారు? అమెరికాని ఎవరిని శాసించగలరా? ఇరాన్నే శాసించలేకపోతుంటే ప్రపంచం అంతా కలిసి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని వాళ్ళు మూసేస్తే అది మనకు తెరవలేకపోతే అమెరికా లాంటి దేశం ఎవరు శాసించగలరు? మాట అనగలరు. అంచేత కొన్నిటికి పరిష్కారం ఉండదు, కొన్నిటికి పరిష్కారం ఉంటుంది. ఉదాహరణకి అణ్వాయుధాలను మేము తయారు చేయమని చెప్పాలంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉన్నది. వాళ్ళ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేయొచ్చు. అది ప్రజలకి, ప్రపంచ మొత్తానికి పారదర్శకంగా సమాచారం ముందు పెట్టవచ్చు, ఒకరి పద్ధతులను ఏర్పాటు చేయొచ్చు. కానీ అమెరికా అక్కడ దాడి చేయకుండా ఎవరన్నా పహరా పెడతారా?
అక్కడ యుద్ధ సేనలను పెడతారా? ఆ సేనలను అమెరికా ఖాతరు చేస్తుందా? కాబట్టి కొన్నిటికి పరిష్కారం ఉండదు, ఒక మాటే పరిస్థితిని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ 4 రకాలు ప్రపంచం మొత్తానికి అన్ని దేశాలకు మద్దతుతో సహా గల్ఫ్ దేశాలకి, అమెరికా, ఇజ్రాయెల్కి, ఇరాన్కి కొన్ని కనీసమైన అవసరాలు ఉన్నాయి. ఆ కనీస అవసరాలు తీర్చే రీతిలో ఉంటే మిగతా విషయంలో కాస్త సర్దుబాటు చేసుకోవచ్చు. సీజ్ ఫైర్ ఉంటుందని అనుకుంటున్నారా సార్ మీరు? టెంపరీ కానీ ఉన్నంత పీరియడ్ వరకు కనీసం శాశ్వతంగా ఇది ఎలా ఉంటుందని ఎవరు చెప్పలేరు. ఎవరి పురుల బుద్ధి అందులో ఏంటంటే రెండు పక్కలా కూడా పెద్దగా విజ్ఞతతో ముందు చూపుతో ఆలోచించే వాళ్ళకంటే మొండి పట్టి ఆవేశంతో వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అమెరికాలో అధ్యక్షుడి తీరు అట్లా ఉన్నది. ఇరాన్లో వీళ్ళు మతత్వ ఛాందస్సులు వీళ్ళ తీరు ఎట్లా ఉంది. రెండు పక్కలా కూడా మన ప్రజల ప్రయోజనాలు, ప్రపంచ శాంతి, అభివృద్ధి అని చెప్పని ప్రధానంగా కాకుండా మొండితనం, నా మాటే నగ్గాలనే భావం, కొంతమేరకు అహంభావం, అతిశయం కనిపిస్తున్నాయి. అది ఉన్నప్పుడు పొరపాట్లు జరగదు. కానీ ఈ అనుభవం తర్వాత ఇరాన్ ఎన్ని బెంకాలు పలికినా కూడా చాలా తీవ్రంగా ధ్వంసంలో నష్టపోయింది. ఇప్పటికైనా దాని నుంచి బయటపడి ఆర్థికంగా కొంత వెసులుబాటు లేకపోయినట్టయితే ఇక ఆ దేశం అల్లకల్లోలం అవుతుంది కాలక్రమేణా, ఇంకెప్పటికంటే కూడా. కాబట్టి ఏదో రకంగా దీని నుంచి బయటపడాలి గౌరవప్రదంగా. అలాగే అమెరికాకి ఒక విషయం అర్థమైంది, ఎంత సైనిక బలం ఉన్నా కూడా ఆ హార్మిజ్ జనసంధి వీళ్ళ చేతుల్లో ఉంటుంది. మనం దాన్ని ఇరాన్ మీద మరి లక్షలాది సైనికుల్ని పంపి భూమి మొత్తాన్ని ఆక్రమించేసుకుని అక్కడ ప్రజలందరినీ వ్యతిరేకం చేసుకుని పెద్ద పెద్ద ఉద్యమాలకి తట్టుకుని చేస్తే తప్ప మీరు హార్మోజ్ స్ట్రైట్లో నౌకాయానాన్ని మనం ఖచ్చితంగా పునరుద్ధరించలేము, మనంతో మనమే అని చెప్పి అమెరికాకి అర్థమైంది. కాబట్టి ఒకళ్ళ తోక ఇంకోళ్ళ నోట్లో ఉన్నది, ఇద్దరికీ అవసరం ఉన్నది అని చెప్పి నిలబడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. కానీ ఖచ్చితంగా భవిష్యత్తు ఎట్లా ఉంటుందని ఎవరు ఊహించి చెప్పలేరు. సరే, ఇప్పుడు ఇండియాకి వస్తే ఇండియా ఒక హెవీలీ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. చాలా వరకు ఆయిల్ కోసం మనము మిడిల్ ఈస్ట్ అక్కడ ఎక్కువ డిపెండ్ అయ్యి ఉంటాము. ఇలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయాలి అని అంటే కొంచెం డిపెండెన్స్ తగ్గించుకోవడం కానీ లేకపోతే వాళ్ళతో ఫ్రెండ్లీ డిప్లొమసీ కానీ చేయాలంటే మనం ఫ్యూచర్లో ఎలా జాగ్రత్త పడాలనుకుంటున్నారు సార్? మనం 2 రకాల పనులు చేపట్టాలి. తాత్కాలికమైన పరిష్కారంగా, అంటే ఇక ముందు ఇలాంటి సమస్య వస్తే కనీసం 3-4 నెలలు తట్టుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పంటే పెద్ద ఎత్తున ఆయిల్ రిజర్వ్స్ మనం నిల్వ చేసి ఉంచుతామే, ఊరికే ఖాళీగా ఉంటుంది. ఆ డబ్బులన్నీ అక్కడ పెట్టేసి లాక్ చేయడమే, తప్పదు. ఇప్పుడు చైనా ఉదాహరణకి ఒక 4-5 నెలల పాటు ఇలాంటి యుద్ధం కొనసాగినా ముడిచొమ్మిరి అందకపోయినా కూడా చైనా ఆర్థిక దెబ్బతినకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 1.3 బిలియన్ బ్యారెల్స్ వాడి దగ్గర ఉన్నాయని చెప్తారు. అంటే దానికోసం బోల్డ్ ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చైనా స్థాయిలో పెట్టాలంటే 1.3 బిలియన్ బ్యారెల్స్ అంటే ఇవాళ ఆయిల్ రేటు లెక్కేసుకుంటే $90, $100 లెక్కేసుకుంటే దాదాపు $100-130 బిలియన్ కేవలం మీరు ఆయిల్ నిల్వ చేసి ఉంచడానికి, అది వాడేది కాదు. అంటే శాశ్వతంగా ఆ డబ్బంతా కూడా అక్కడ లాక్ అయిపోతుంది. అలాగే దాన్ని నిల్వ ఉంచుకోసం అని చెప్పని స్టోరేజ్ ఆటోమేటిక్గా రాదు, దానికి కొన్ని బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ మనం సిద్ధపడాలి. ఆ ఖర్చు పెట్టి శరవేగంతో రేపు పొద్దున్న ఇలాంటి సమస్య మళ్ళీ వచ్చినా కూడా ఈ వచ్చే ఏడాది కావచ్చు, 5 ఏళ్ళకి కావచ్చు, 10 ఏళ్ళకి కావచ్చు, మనం కొంతకాలం తట్టుకునేందుకు కూడా ఏర్పాటు చేయాలి. అవి తాత్కాలికమైన ఏర్పాట్లు. అలాగే ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఎందుకు చేయడం, డైవర్సిఫికేషన్ చెప్పంటాం. కానీ దీర్ఘకాలం ముఖ్యం. దీర్ఘకాలం 2 పరిష్కారాలు ఉన్నాయి, 2 సమన్వయం చేయాలి. మొట్టమొదటిది, ఇప్పటికే చైనా లాంటి దేశాలు, కొంతమేరకు భారత్ కూడా వేగంగా ఈ గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ కానీ, బ్యాటరీలు కానీ, ఎలక్ట్రిక్ కార్లు కానీ వాటికి పెడుతున్నాం. చైనా అద్భుతంగా పెడుతున్నాం. మనం ఇంకా ఆ స్థాయి చేరుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని శరవేగంగా 10 రెట్లు దీన్ని పెంచి, ఎంత పెట్టుబడి ఎంత కష్టమైనా సరే, ఇక ఆయిల్ రేపు పొద్దున ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా మా ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది లేదు, ఇంధనానికి ఇబ్బంది లేదన్న నమ్మకం కలిగే వ్యవస్థ ఇవాళ నుంచి ప్రయత్నం చేస్తే 10-15 ఏళ్లలో చాలా గట్టిగా వస్తుంది. ఇప్పటికే గత 10-15 ఏళ్ళు గమనించినట్టయితే మనం ప్రపంచంలో కొంతమేర కన్నా ఈ సోలార్ విద్యుత్తు, ఎలక్ట్రిక్ కార్లు వగేరా వచ్చినాయి. అవి రాబట్టి ఇప్పుడు గతంతో పోలిస్తే ఇలాంటి సంక్షోభం గతంలో 20 ఏళ్ల క్రితం వచ్చినట్టయితే ప్రపంచం తట్టుకుండేది కాదు. ఆయిల్ ధరలు 5-6 రెట్లు పెరిగాయి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేదు. ఇప్పుడు అంత ప్రమాదం జరగదు, భయాందోళనకు గురయ్యాం, కానీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూడదు. ఎందుకంటే కొంతమేరకు ఇప్పటికే ఈ చమురు మీద ఆధారపడడం తగ్గింది. కానీ ఇంకా పోలా, ఇంకో 10-15 ఏళ్ళలో అసలు ఎలాంటి సంక్షోభం వచ్చినా కూడా మనకు పర్వాలేదు. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఆయిల్ అంతా ఆగిపోదు.
ఇక్కడ 20 మిలియన్ బ్యారెల్స్ ఆగిపోయింది అంతే. మొత్తం 100 మిలియన్ బ్యారెల్స్ రోజుకు రావాల్సింది. మిగతా 80 ఎక్కడో చోట ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఒక 20-30 మిలియన్ బ్యారెల్స్ తగ్గినా కూడా మనకి పెద్ద భయం లేదన్న వాతావరణం రావాలని చెప్పంటే మనం ఆయిల్ వినియోగం తగ్గించేసి విద్యుత్ వాహనాలు, సోలార్ పవర్, ఎలక్ట్రిక్ బ్యాటరీ దానికి వెళ్ళటం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీటికి వెళ్ళటం ఒకటి. రెండోది, అయినా కూడా కొంత ఆయిల్ అవసరం ఉండొచ్చు, కొంత గ్యాస్ అవసరం ఉండొచ్చు. దానికోసం చెప్పాను, ఇప్పుడు చైనా పెద్ద ఎత్తున గత 10 ఏళ్ళుగా గ్యాసిఫికేషన్ ఆఫ్ కోల్ అంటాం. మనం బొగ్గుని నొప్పెట్టి మండించి దాని నుంచి విద్యుత్ తీస్తున్నాం, థర్మల్ పవర్. అది చాలదు, దానివల్ల విద్యుత్ మాత్రం వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆయిల్ కానీ గ్యాస్ కానీ కొన్ని పరిశ్రమలకు కావాల్సి వస్తుంది, అలాగే ఎయిర్లైన్స్కి కావాల్సి వస్తుంది. అలాంటి వాటికి గ్యాసిఫికేషన్, ఈ కోల్ని, ఈ బొగ్గుని గ్యాస్గా మార్చవచ్చు, లేకపోతే లిక్విడ్ ఫ్యూల్గా మార్చవచ్చు. దానికి ఖర్చు అవుతుంది. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలి. సౌత్ ఆఫ్రికా దానికి చాలా టెక్నాలజీ ఉన్న దేశం. ఆ టెక్నాలజీని చైనా అందుకని వాళ్ళకి ఆ మామూలు అలవాటు ప్రకారం వాళ్ళకంటే ఎక్కువగా ముందుకెళ్ళిప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ వాళ్ళదండి ఇప్పుడు అమెరికా, చైనాది. ఇప్పుడు మనం కూడా టెక్నాలజీ పెంచుకొని పెట్టుబడులు పెట్టి గ్యాసిఫికేషన్, అంటే బొగ్గు నిల్వలకు కొరత లేదు. ఒక 300-400 సంవత్సరాల పాటు సరిపోయే బొగ్గు నిల్వలు మన దేశంలో ఉన్నాయి. బొగ్గు పెద్ద క్వాలిటీ అంత మంచిది కాకపోయినా యాష్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బూడిద ఎక్కువ ఉంటుంది మన బొగ్గులో, అయినా మనకు పెద్ద ఇబ్బంది లేదు. అంచేత ఈ 2 మౌలికమైన గట్టిగా చేపట్టాలి మనం. అవి చేస్తే ఒక 10-15 ఏళ్లలో ఇలాంటిది ఏమొచ్చినా కూడా మాకు భయం లేదనే వాతావరణం వస్తుంది. సో లాస్ట్ క్వశ్చన్, మీరు ఇందాక తాత్కాలికంగా ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకోవాలి అని అంటున్నారు కదా, ఇప్పటికైతే ఒక 2 వీక్స్ వరకు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవుతుంది అని అంటున్నారు. సో దీనికి ఫుల్ అడ్వాంటేజ్ తీసుకొని ఇండియా ఎన్ని షిప్స్ ఉన్నా కానీ ఎంతవరకు అయితే అంత ఆయిల్ తీసుకొని వచ్చేస్తే మంచిది అని అంటారా? అది పరిమితంగా దొరుకుతుంది, ఎందుకంటే అన్ని దేశాలు ఆ ప్రయత్నం చేస్తాయి కదా, మనమే కాదు కదా. రెండోది, షిప్స్ ఉన్నది కొన్నే, ప్రపంచం మొత్తంలో నౌకాయానం ద్వారా ఈ ఆయిల్ని కానీ గ్యాస్ని కానీ తీసుకుపోతున్నారు కదా, నిరంతరం జరుగుతుంది కదా. ఒక్కసారిగా కొన్ని 100 ఓడలను పెంచలేం ప్రపంచంలో. ఓడలు ఏమి స్విచ్ చేస్తే పెరిగేవి కాదు. 3, మీరు ఒకవేళ ఓడల్ని పెట్టి అతనంగా ఉత్పత్తిని కొనడానికి సిద్ధపడ్డా కూడా ఉత్పత్తి ఒక్క రోజున అకస్మాత్తుగా పెరగదు. అక్కడ ఉత్పత్తి ఎంత ఉన్నది, ఉన్న ఉత్పత్తిని నిల్వ ఉన్నదాన్ని పంపించగలరు, కానీ ఉత్పత్తిని గవాలను డబుల్ చేసి రెట్టింపు చేసి పంపించడం సాధ్యం కాదు. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుందాం, కానీ దానివల్ల పెద్దగా పరిష్కారం ఉంటుంది. ఒక దేశం ఇంకో దేశంతో పోటీ పడి ఆయిల్ ధరలు పెరిగిపోవడం తప్పితే అది పరిష్కారం కాదు. కానీ ఖచ్చితంగా ఉన్నంతలో డైవర్సిఫై చేయాలి. ఇప్పటికీ రష్యా నుంచి మనం కొంటున్నాం, మరి వెనిజువాలా నుంచి కొనడానికి సిద్ధపడ్డాం. మన దేశంలో ఉన్నటువంటి రిఫైనరీస్ వెనిజువాలా ఉన్న హెవీ ఆయిల్ దాన్ని రిఫైన్ చేయగలవు. ప్రపంచంలో కొద్ది రిఫైనరీస్ అనేది సాధ్యమవుతుంది. కాబట్టి వెనిజువాలాకు మనం సిద్ధపడుతున్నాం. అమెరికా నుంచి కొంటున్నాం, సరే గల్ఫ్ నుంచి ఎలాగో మనకి ఎక్కువ భాగం వస్తుంది. కాబట్టి డైవర్సిఫై చేయాలి తప్ప ఇక్కడ 20 రోజులు 15 రోజులు ఎట్లా కొట్టి ఎక్కువ తీస్తుందో అని చెప్పంటే ప్రపంచం ప్రయత్నం చేస్తుంది. పరిమితమైన ఓడలు ఉన్నాయి, పరిమితమైన ఉత్పత్తి ఉంది, ఎక్కడికక్కడ అందరికీ పోటీ ఉంటుంది అందరి మధ్య. కాబట్టి అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. థ్యాంక్ యూ సార్.